ఇక్కడ పెద్దోళ్ళకి ఓ మాట ఉంటుంది, మనసులో బాధ చెప్పుకుంటే పోద్దని. అక్కడ చెప్పుకున్న పోదు. కానీ అంత దారుణమైన బాధ ఇక్కడ ఏ విషయాలతో పోల్చిన అక్కలారా అమ్మలారా. కాబట్టే దేవుడు ఆ భయంకరమైనటువంటి శిక్షకు నువ్వు గురి కాకూడదనే నువ్వు మారబ్బాయి బాబు, నాయనా నువ్వు మారాలయ్యా. నువ్వు మారితే నీ జీవితాన్ని సరిచేస్తా, నీ బ్రతుకును మారుస్తా, నీ బ్రతుకులో ఉన్న పరిస్థితులను కూడా మారుస్తా, నీ ఆత్మ నరకానికి వెళ్లకుండా కాపాడుతా. అర్థవుతుందా? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నా శరీరం బాగా కుసించుకుపోయి బక్క పలచగా అయిపోయింది అనుకోండి, కారణం ఏంటంటారు? ఏదో జబ్బు ఉందనే కదా అమ్మా. అదేనా? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు జబ్బు సంగతి తర్వాత నేను లావు అయ్యేటట్టు చూడండి అంటే అవుతావా? డాక్టర్ అంటాడు, అదే ముందు నీకు జబ్బు పోతేనే నువ్వు లావు అవుతావు. నేను హుషారుగా తిరగాలి, ఎగరాలండి, నాకు ఏదైనా మందు ఇవ్వండి అంటే ఒరి అట్లా కుదరదు. నువ్వు జబ్బుకు మందు వేసుకో, ఆటోమేటిక్గా లావు అవుతావు, హుషారు వస్తుంది. నీ జబ్బు వల్ల, లోపల ఉన్న జబ్బు ఆ క్రిముల వల్ల, లేదా ఆ సూక్ష్మ క్రిముల వల్ల, లేదా ఆ వైరస్ వల్ల నీ శరీరం దెబ్బతినిపోతుంది పూర్తిగా. కాబట్టి నువ్వు హుషారుగా తిరుగుతాను, ఆనందంగా తిరుగుతాను, దానికి మంది ఇవ్వంటే కాదు, నీ జబ్బుకు మంది ఇవ్వాలి. నీ జీవితంలో చాలా రకాల శాపాలకి, బాధలకి, కష్టాలకి, శోధనలకి, జబ్బులకి కారణం ఏంటంటే నీకు తెలియకుండా నీ లోపల ఉన్న పాపమే. దాన్ని సరిదిద్దుకుంటే నువ్వు అన్ని సరి అవుతాయి. అదేనండి, ఇప్పుడు నా కళ్ళనే మూసిపోయాడు, రెప్పలు తెరుస్తున్నా కనపట్టలేదంటే అర్థం ఏంటి? రెప్పలో లేదు సమస్య, ఎక్కడుంది?